మనకి స్విచ్చింగ్ స్టార్ట్ అయ్యి అవుట్పుట్ వోల్టేజ్ రావాలి అంటే మనకి ఏమేమి కావాలన్నా విపిహెచ్ వోల్టేజ్ కావాలి, ఎనేబుల్ కావాలి, ఎస్డిఎస్సిఎల్ కావాలి, రీసెట్ కావాలి, మనకి స్విచ్చింగ్ కావాలన్న స్విచ్చింగ్ దాని ద్వారానే కదా మనకి వోల్టేజ్ వెళ్ళేది. ఐఫోన్లో వచ్చేసరికి ఐఫోన్ 6 నుంచి 6s వరకు విసిసి మెయిన్, ఐఫోన్ 7 నుంచి విడిడి మెయిన్ కింద కన్వర్ట్ అయింది అన్నది. ఐసీ రెడీ అయింది, రీసెట్ అవ్వడానికి రెడీగా ఉంది, కానీ సిపియూ కమాండ్ చెప్పట్లా. డిస్ప్లే పెట్టకుండా నీ సెట్ ఆన్ చేస్తే సిపియూ కమాండ్ ఇవ్వట్లా, అరే నువ్వు స్విచ్చింగ్ స్టార్ట్ చేయని. ఎందు గురించి అంటే డిస్ప్లే పెట్టారన్న సంగతి సిపియూకి తెలియట్లా. సిపియూకి ఎలా తెలుస్తుంది డిస్ప్లే పెట్టారు అంటే ఒక లైన్కి 1.8 వోల్టేజ్ రావాలన్న ఎల్సిఎం రీసెట్ కనెక్షన్ ఎల్, ఈ లైన్కి నాకు 1.8 వోల్టేజ్ రావాలి. ఈ లైన్నే మనం ఆండ్రాయిడ్లో ID0, ID1, ID2 ఐడెంటిఫికేషన్ అంటే డిస్ప్లే పెట్టారు అని ఐడెంటిఫై చేసే లైన్లు అందులో 2-3 ఉంటాయి. ఇందులో ఒకటే లైన్ ఉంటుంది, ఆ పేరు ఎల్సిఎం రీసెట్ ఎల్. ఈ లైన్కి 1.8 వోల్టేజ్ వస్తేనే నాకు సిపియూకి తెలుస్తుంది డిస్ప్లే పెట్టారు అని. మరి ఈ వోల్టేజ్ ఎలా వస్తుంది, ఈ లైన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ లైన్ అనేది డిస్ప్లే కనెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్న. డిస్ప్లే కనెక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డిస్ప్లే పెడతావో, నువ్వు మొబైల్ ఆన్ చేసిన తర్వాత ఆ డిస్ప్లేలోకి వెళ్ళిన వోల్టేజ్ 1.8 వోల్టేజ్ ఎప్పుడైతే జనరేట్ చేసిందో అప్పుడు సిపియూకి తెలుస్తుంది. అప్పుడు మాత్రమే నాకు సిపియూ ఎస్డిఎస్సిఎల్ ద్వారా కమాండ్ చేస్తుంది. అయితే మరి నేను లైటింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ లైన్ చెక్ చేసుకుంటానా అంటే చెక్ చేసుకోను. ఎందు గురించి అంటే నాకు గ్రాఫిక్ కనబడుతుంది ఆల్రెడీ. నాకు లైటింగ్ గ్రాఫిక్ రెండూ కనబడకపోతే ఈ లైన్ జిఆర్ వాల్యూ వోల్టేజ్ చెక్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ వరకు నాకు ఐసీ ఫంక్షనింగ్ అయిపోయింది, నాకు లైటింగ్ వస్తుంది. ఓకే, నాకు లైటింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఆండ్రాయిడ్లో అయితే సిపియూ పవర్ ఐసీని కమాండ్ చేస్తే పవర్ ఐసీ వాటికి వెళ్ళే వోల్టేజ్ ఆపి నాకు ఏ టైంలో లైటింగ్ పోవాలంటే స్క్రీన్ లాక్ ఇంత టైం అని పెడతాం కదా, ఆ టైంలో ఆ సెక్షన్లు పనిచేయకుండా ఆగిపోతాయి. ఇక్కడ డైరెక్ట్గా ప్రతి సెక్షన్కి ఐసీ ఉంటుంది. దానికోసం సిపియూ ఏం చేస్తుంది అంటే 2 లైన్లు కనెక్ట్ అయి ఉంటాయి అన్న. ఆ 2 లైన్లు ఏంటి అంటే సిపియూ నుంచి ఆల్రెడీ నిన్నటి సెక్షన్ వరకు ఏంటిది, ఇక్కడ వరకు మనకి సిఏబిసి లైన్ ద్వారా రీసెట్ అయిన తర్వాత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది, దాని పని కంప్లీట్ అయిపోయింది. స్క్రీన్ లాక్ అవ్వాలి, స్క్రీన్ లాక్ అయ్యేటప్పుడు లైటింగ్ గ్రాఫిక్ రాకూడదంటే సిపియూ పవర్ ఐసీకి చెప్తే పవర్ ఐసీ వోల్టేజ్ ఆపడం వల్ల ఈ సెక్షన్లో ఆగిపోయింది. కానీ ఐఫోన్లో మాత్రం డైరెక్ట్గా లైన్లు కలిసి ఉంటాయన్న. ఒకటి మిస్సోమోసి, ఇంకొకటి క్లాక్ లైన్ అన్న, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పనిచేయడానికి. దీన్ని మిసోమోసి అంటే 2 లైన్స్ కదన్నా, దీన్ని డిడబ్ల్యూఐ డ్యూయల్ వైర్ ఇంటర్ఫేస్ అంటాం. మిసోమోసి ఎప్పుడు కావాలి, ఎప్పుడు లైటింగ్ రమ్మని చెప్పడము, వద్దని చెప్పడము ఒక లైన్లో జరిగితే ఆ కమ్యూనికేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడానికి క్లాక్ లైన్. ఇప్పుడు నాకు 2 లైన్లు, ఈ రీసెట్ అయిన తర్వాత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది, లైటింగ్ వచ్చింది. నేను ఇన్ని సెకండ్స్లో లైటింగ్ ఆఫ్ అవ్వాలని సిపియూకి చెప్పి ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంచా. ఇప్పుడు నాకు సెట్ ఆన్ చేసి పక్కన పెట్టిన తర్వాత సిపియూ ఆ టైంకి ఈ లైన్ ద్వారా చెప్తుంది, అరే నువ్వు స్విచ్చింగ్ చేయడం ఆపేసే అని. నాకు స్విచ్చింగ్ చేయడం ఆపంగానే నాకు అవుట్పుట్ వోల్టేజ్ రాదు. పాయింట్ అర్థమైందన్న? ఇది 2 లైన్స్ యాడ్ అయినాయి దీని ద్వారా. ఓకే, ఇంకొక లైన్ యాడ్ అయ్యేది ఏంటిది అంటే టీవీ సిపియూ. ఐఫోన్లో ఎప్పుడు కూడా నెట్వర్క్కి సపరేట్గా సిపియూ ఉంటుంది అన్న. దాన్ని బేస్ బ్యాండ్ అంటే నెట్వర్క్గా బేస్ బ్యాండ్ సిపియూ అంటాం. ఎప్పుడైతే నాకు నెట్వర్క్ అందిందో నాకు నెట్వర్క్ అందినప్పుడు ఒక లైను మళ్ళీ లైటింగ్ ఐసీ కనెక్ట్ అవుతుంది. ఈ లైన్ పేరు జిఎస్ఎం బరస్ట్ అన్న, జిఎస్ఎం బరస్ట్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఫోన్ కాల్ చేసినప్పుడు అంటే నాకు సిగ్నల్ అందింది అని లైటింగ్ ఐసీకి చెప్తే లైటింగ్ ఐసీ నోటిఫికేషన్ లైట్ వెలిగించడం ఒక విధానం. రెండోది, ఐఫోన్లోని రింగ్ టోన్ మోగేటప్పుడు వెనకాల ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఉంటుంది కదన్నా, రింగ్ టోన్ మోగేటప్పుడు ఫ్లాష్ లైట్ వెలిగించవచ్చు. దానికి కూడా ఈ లైన్ అనేది ఉపయోగపడుతుంది. సిగ్నల్ వచ్చింది అని చెప్పడానికి వచ్చే లైన్ ఇది. ఒకవేళ ఈ లైన్ కట్ అయిపోయింది అనుకోండి, నాకు నోటిఫికేషన్ లైట్ వెలగదు, దీనివల్ల మనకు ప్రాబ్లం లేదు. కానీ ఈ లైన్ షార్ట్ అయ్యింది అనుకోండి, నాకు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందా రాదా అన్న?
రిసీవింగ్ లైన్లో షార్ట్ ఉంటే ఐసీ రీసెట్ అవ్వదు అని చెప్పాను, గుర్తుందా లేదా అన్న. మిసోమోసి లైన్లో ఏ ఒక్క లైన్ షార్ట్ అయినా నాకు రీసెట్ అవ్వదు, అవుట్పుట్ వోల్టేజ్ రాదు. అందుకే మనం ప్రతిసారి అవుట్పుట్ లైన్ చెక్ చేసుకుంటాం, కాంపోనెంట్ చెక్ చేసుకుంటాం, తర్వాత ఐసీ దగ్గరికి వచ్చి ఐసీని తీసి ప్రతి లైన్ జిఆర్లు చెక్ చేస్తాం ఫస్ట్. అందుకే జిఆర్ల వల్ల ఏదన్నా లైన్ షార్ట్ అయిందా, లైన్ షార్ట్ అయితే కనుక నాకు రీసెట్ అవ్వదు, కాబట్టి జిఆర్లు చెక్ చేస్తున్నాను నేను. అర్థమైందన్న. ఒకవేళ ఈ లైన్స్ షార్ట్ అయినాయి అనుకో, రీసెట్ అవ్వదు, అవుట్పుట్ రాదు. కానీ ఈ లైన్స్ ఓపెన్ అయితే ఏం ప్రాబ్లం వచ్చుద్దన్న. మిసోమోసి లైన్స్ పని ఏంటి అసలు, ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో వద్దు అని. ఒకవేళ ఈ లైన్ ఓపెన్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు మనోడు అడిగాడు నిన్న, ఎప్పుడు నేను ఆన్ చేసినప్పుడు లైటింగ్ ఏమీ రాదు, పక్కన పాడేస్తా, దాని అంతా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వరకు పనిచేస్తుందో తెలియదు. ఓకే అన్న. మళ్ళీ ఎప్పుడు పోయిద్దో తెలియదు. మరి ఈ లైన్స్ అదే కదా, ఏ టైంలో ఎప్పుడు పని చేయాలన్నదే కదా. కాబట్టి ఈ లైన్స్ నాకు ఓపెన్ అయిపోయినాయి అనుకోండి, ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు, లైటింగ్ ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఎప్పుడు పోయిద్దో తెలియదు. అయితే మ్యాండేటరీ మనం ఫస్ట్ నిన్న మనోడు చెప్పాడు డయోడు కాయిలు మార్చాను అన్నాడు, ఐసీ మార్చాడో లేదో అన్నది మనకు తెలియదు. పోను ఐసీ కూడా మార్చాడు అనుకోండి, ఈ ప్రాబ్లం డిస్ప్లేలో కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం 90% డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట. మనం డిస్ప్లే ఫస్ట్ బేసిక్ కావాలి మనకు, అందుకే ఫస్ట్ డిస్ప్లే మార్చా, అయినా కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. రెండవ దాంట్లో నేను చెక్ చేసేది నాకు ఒక్కొక్కసారి లైటింగ్ వస్తుంది అంటే ఐసీ స్విచ్చింగ్ చేయగలుగుతుంది, పంపిస్తుందనే కదా. లేదు, మీరు డౌట్ ఉంటే కనుక మొత్తం జిఆర్లు చెక్ చేసుకొని, కాంపోనెంట్ చెక్ చేసుకొని, ఐసీని రిమూవ్ చేసి వీటి జిఆర్ వాల్యూలు చెక్ చేస్తూ ఉంటుంటే ఈ లైన్ ఓపెన్ అయింది, మిసోమోసి లైన్ ఓపెన్ అయింది అంటే ఐసీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు ఓఎల్ అని వచ్చింది అంటే ఐసీలో ఓపెన్ అయిపోయిందని నేను ఐడెంటిఫై చేయగలుగుతాను కదన్నా. నా పాయింట్ అర్థమైందా. ఇప్పుడు ఏ ఐసీకి అయితే కనెక్ట్ అయిందో ఐసీ తీసుకొని రీబాల్ చేస్తే ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూ వచ్చింది అంటే నాకు కనెక్షన్ వచ్చింది. అదే ఐసీని రీబాల్ చేసేస్తే నాకు ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అన్న. మనం ఐసీ తీస్తేనే కదా లైన్ బాగుందా లేదా అన్న తెలిసేది. అయితే ఈ లైన్స్కి వోల్టేజ్ ఎవరు ఇస్తారు అంటే పవర్ ఐసీ అనేది ఈ వోల్టేజ్లు ఇస్తుంది అన్న. దీనికి ఎప్పుడు ఇస్తుంది ఈ లైన్కి వోల్టేజ్ పవర్ ఐసీ, అందుకే పక్క వోల్టేజ్ని బైపాస్ చేయకూడదు, సపరేట్గా బైపాస్ చేయాలన్న. నేను ఎప్పుడైతే ఐసీ ఉండి ఐసీ ఫంక్షనింగ్ చేస్తుందో నాకు ఆ టైంలో ఆఫ్ అవ్వాలి, ఆ టైంలో ఆన్ అవ్వాలి అని చెప్పే టైంలోనే దానికి వోల్టేజ్ అందుతుంది. కాబట్టి నేను ఐసీ తీసి వోల్టేజ్ చెక్ చేద్దామంటే నాకు వోల్టేజ్ కనబడదు, వోల్టేజ్ రాదు. ఎప్పుడు వచ్చేది ఐసీ బాగుండి ఈ టైంలో నాకు పని చేయాలి, ఈ టైంలో వద్దన్న టైంలో ఆ వోల్టేజ్ని రిలీజ్ చేస్తుంది పవర్ ఐసీ. పాయింట్ అర్థమైందా అన్న. కాబట్టి ఈ లైన్స్ కట్ అయినాయి అంటే డేటా లైను క్లాక్ లైన్ కట్ అయ్యింది అంటే నాకు లైటింగ్ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు పోయిద్దో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్లింకింగ్ కొట్టుకోవడం వేరు, అందుకే నిన్న మీరు అడిగినప్పుడు కూడా చెప్పా, బ్లింకింగ్ కొట్టుకోవడం వేరు. లైట్ సెట్ ఆన్ చేసావు, పక్కన పడేసావు, అది సాయంత్రానికో పొద్దుటికో ఎప్పుడుకో వస్తుంది. ఐసీ తీసి కింద జిఆర్ చెక్ చేసినప్పుడు లైన్ కట్ అయిందా లేదా చూస్తా. లైన్ కట్ అయ్యింది అంటే వెళ్ళి సిపిని రీబాల్ చేసుకుంటా. లైన్ కట్ అవ్వలేదు అనుకోండి, ఐసీని చేంజ్ చేసుకుంటే సరిపోయింది కదన్నా. మరి మిగిలింది ఐసీనే కదా. ఆ ఐసీ ఈ బాల్స్ ద్వారా తీసుకునే కమాండ్ని రిసీవ్ చేసుకోలేకపోతుంది. బయట కట్ అయితే ఏముంది, ఈ బాల్ నుంచి అది రిసీవ్ చేసుకునే లైన్ కట్ అయితే ఏముంది. నాకు బోర్డు బాగున్నప్పుడు, డిస్ప్లే బాగున్నప్పుడు, కనెక్టర్ బాగున్నప్పుడు, కాయిలు డయోడు బాగున్నప్పుడు, అన్ని కాంపోనెంట్స్ బాగున్నప్పుడు, నా మదర్ బోర్డే బాగున్నప్పుడు నేను ఐసీ కదన్నా చేంజ్ చేసుకోవాల్సింది. మనం నిన్న కూడా అదే కదా, నా మదర్ బోర్డ్ అంతా ప్రాపర్గా ఉందే కాబట్టి కదా నేను రెండో ఐసీ మార్చాను నేను. నా పాయింట్ అర్థమైందన్న. కాబట్టి మనకి చెక్ చేసే విధానం ప్రాపర్గా వస్తే 10 ఐసీలు మార్చాల్సిన అవసరం ఉండదు. క్లియర్గా అర్థమైందా. నేను ఐసీ తీసి జిఆర్లు చెక్ చేస్తా, ఈ జిఆర్లు కూడా రెండు కూడా సేమే వస్తాయన్న. 0.410 వచ్చింది అనుకోండి, ఇది కూడా 0.410 వచ్చింది. మరి ఈ లైన్ రెండు ఐసీలు కనెక్ట్ అయ్యి ఉంది కదా, అర్థమైందా లేదా అన్న. ఇప్పుడు నాకు రెండు ఐసీల్లో డిఫరెంట్ వాల్యూ వచ్చింది అనుకోండి, సిపియు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నాకు లైటింగ్ ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో పోతుంది. అంటే ట్రబుల్ షూట్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ అయితే డిస్ప్లే మార్చినా నాకు అలాగే ఉంది. రెండోసారి నేనేం చేస్తా, కనెక్టర్ని చెక్ చేస్తా బాగుందా లేదని. కనెక్టరు బాగుంది, జిఆర్ వాల్యూలు బాగున్నాయి, వోల్టేజ్లు బాగున్నాయి, ఎందుకే కదా నాకు వస్తుంది కదా. అయితే అప్పటికి మీకు డౌట్ ఉందంటే కాయిల్ డయోడ్ చెక్ చేసుకుంటారు, అవి బాగానే ఉన్నాయి.
కాయిల్ మార్చి చూస్తారు, అయినా బాగానే ఉంది. ఇప్పుడు ఐసీ రిమూవ్ చేస్తారు, జిఆర్లు చెక్ చేస్తారు. జిఆర్లు చెక్ చేసినప్పుడు దీనికి డిఫరెంట్ వాల్యూలు వచ్చినాయి అంటే సిపియూ డిస్కనెక్ట్ అయిందని ఐడెంటిఫై చేస్తారు కన్నా. సిపియూ రీబాల్ చేస్తే సేమ్ వాల్యూ వస్తే అదే ఐసీని ఎక్కిస్తారు, నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒకవేళ ఐసీ తీసినప్పుడు నాకు సేమ్ జిఆర్ వాల్యూ ఉంది, అన్నిటికీ సేమ్ వోల్టేజ్లు జిఆర్ వాల్యూలు అన్నీ బాగానే ఉన్నాయి, వోల్టేజ్ చెక్ చేయడానికి లేదుగా మరి ఇది. దీనికోసం ఏం చేస్తాం, ఐసీ అంటే జిఆర్ వాల్యూలు బాగున్నాయి కాబట్టి కొత్త ఐసీ వేసేసా. కొత్త ఐసీ వేసినా నాకు అలాగే ఉంది. మనం ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నా అన్న. కొత్త ఐసీ వేసినా అంటే జిఆర్ వాల్యూలు బాగున్నాయి, వోల్టేజ్లు బాగున్నాయి. కొత్త ఐసీ వేసినా సేమ్ వేరే డిస్ప్లే పెట్టాను, కనెక్టర్ బాగుంది, అయినా కానీ ఎప్పుడు వస్తుందో తెలియట్లా, ఎప్పుడు పోతుందో తెలియట్లా. దాని అర్థం ఈ లైన్ సిపియూతో కనెక్టింగ్ బాగానే ఉన్నాయి, ఈ లైన్ కావాల్సిన వోల్టేజ్ పవర్ ఐసీ ఇవ్వట్లేదనే కదా. మనం అది ఆలోచించాలా లేదా అన్న. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దీని రిలేటెడ్, దీనివల్ల ఆ ప్రాబ్లం వస్తుంది అన్నాం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ లైన్ దేనికి కనెక్ట్ అయింది, ఒకటి ఈ ఐసీ కనెక్ట్ అయ్యి ఉంది, రెండోది సిపియూకి, మూడోది పవర్ ఐసీకి. డిఫరెంట్ వాల్యూలు వస్తే సిపియూ రీబాల్ చేస్తా, సేమ్ వాల్యూలు వస్తే కొత్త ఐసీ మార్చి చూస్తా, వర్కింగ్ ఐసీ. అయినా అలాగే ఉంది అంటే పవర్ ఐసీ చేంజ్ చేయండి, నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా. ఇది చెక్ చేసుకోవడానికి ఆసిలోస్కోప్ కావాలి. అర్థమైందా అన్న. ఎలాగా, నువ్వు 2 వైర్లు అంటించి బయటికి తీసి, అంటే ఇవి ఇంటర్నల్గానే ఉంటాయి లైన్స్ ఇవి. ఇప్పుడు నువ్వు కొత్త ఐసీ వేసావు అయినా రావట్లా, అప్పుడు అసలు ఈ 2 బాల్కి 2 వైర్లు అంటించి ఐసీ కూర్చోబెట్టి నువ్వు సెట్ ఆన్ చేసేటప్పుడు డిఎస్ఓ మిషన్ మీద చెక్ చేస్తావు అసలు పల్స్ జనరేట్ అవుతుందా లేదా అని. అరే జిఆర్ వాల్యూ సేమ్ వచ్చింది, సిపియూతో కనెక్షన్ బాగుంది, నాకు పల్స్ జనరేట్ అవ్వట్లేదు అంటే వోల్టేజ్ రావట్లా. వోల్టేజ్ ఉంటేనే కదా పల్స్ వస్తుంది, అంటే మన పవర్ ఐసీనే కదన్నా రీబాల్ చేయాలి, దానికి ఆసిలోస్కోప్ కొనాలా. మన మల్టీమీటర్ కరెక్ట్గా అర్థమైతే, ఆ లైన్స్ గురించి నీకు కరెక్ట్గా అర్థమైతే మీరు ఏది కొనవసరం, మల్టీమీటర్ మీదే చెక్ చేయవచ్చు. ఇలా స్విచ్ కాయిల్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఒక ఐసీలో ఇచ్చాడు కదా, ఈ ఐసీని ట్రినిటీ ఐసీ అంటారు. ట్రినిటీ అన్ని మోడల్లో ఉంటుందా అంటే ఏం కాదు, ఓన్లీ ఐఫోన్ 7, 7 ప్లస్ 8, 8 ప్లస్లో ఉంటుంది అన్న. ఐఫోన్ 7, ఐఫోన్ 8లో మాత్రమే ఇలా ఉంటుంది. అర్థమైందా లేదన్న. ఇప్పుడు మనం ఎందుకు ఇది ముందే చెప్తున్నాను అంటే, ఇప్పుడు నీ స్కెమెటిక్ ఎదిగేటప్పుడు అక్కడ కాయిల్ కనపడదు, ట్రినిటీ అని రాస్తాడు అన్న. ఇదేంటన్నా అంటే ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ కాయిల్ లేదు, ఓకేనా. ఇక్కడ ఓన్లీ ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది, స్విచ్కి డయోడ్ కనెక్ట్ చేసాడు. ఈ విపిహెచ్ వోల్టేజ్ని ఇదిగోండి, ఈ విసిసి మెయిన్ని ఇలా కనెక్ట్ చేసాడు. ఇది అదే కదన్నా, కాయిల్ కనెక్ట్ అయింది కదన్నా. ఇప్పుడు అది ఇలా కాయిల్ కనెక్ట్ అయినట్టే కదా. ఈ కాయిల్ నుంచి నాకు స్విచ్చింగ్ కనెక్ట్ అవ్వాలి, ఇదిగోండి ఈ లైన్ తీసుకొని వచ్చి ఇక్కడ స్విచ్చింగ్ కనెక్ట్ చేస్తాడు. ఇక్కడే కాయిల్ ఉంటే ఏముంది, ఎక్కడో బయట ఉన్న దగ్గర నుంచి కనెక్షన్ ఇస్తే ఏమైంది, ఏదైనా ఒకటే కదన్నా. అర్థమైందా లేదన్నా. ఇప్పుడు దీనికి మాత్రమే, ఈ కాయిల్కి మాత్రమే కనెక్ట్ చేశాడు కాబట్టి ఐసీ రీసెట్ అయిన తర్వాత ఆన్ ఆఫ్ ద్వారా ఈ కాయిల్కి హై యాంపియర్ని ఫీడ్ చేస్తుంది. ఎప్పుడైతే స్విచ్ రిలీజ్ చేస్తుందో ఇక్కడి నుంచి రాగానే ఇప్పుడు మళ్ళీ డయోడ్ అదే పని చేస్తుందిగా. అంటే కాయిల్ పక్కనే ఉండవసరం, ఎక్కడైనా ఉండొచ్చు.